ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును కూటమి నేతలు స్వాగతించారు. గత వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై చట్టం తన పని తాను చేసుకుపోతోందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని తలదన్నే రీతిలో ఏపీలో వైసీపీ మద్యం కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. చర్చించాలి, పెద్ద ఎత్తున మాట్లాడాలి. 3,000 కోట్లు 3,500 పైగా అయిన స్కామ్ గురించి తప్పకుండా దేశం మొత్తం కూడా మాట్లాడుకోవాలి. ఇది కేవలం ఏదో ఒక మనిషికి సంబంధించి ఇద్దరు మనిషికి సంబంధించిందో కాదు. ఇది ట్యాక్స్ పేయర్స్ సంబంధించిన డబ్బులు ఇవన్నీ కూడా బయటకు తీసుకోవడం జరిగింది. కేవలం దేశంలోనే కాదు, దేశం దాటించి కూడా బయటకు తీసుకెళ్ళడం జరిగింది అనేది అభిప్రాయం ఉంది. కాబట్టి దీని గురించి తప్పకుండా ఇది మనందరికీ సంబంధించిన మన రోడ్లు వేసుకోవాలన్నా, లేకపోతే సైడ్ లైన్లు కట్టాలన్నా, ఇంకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలన్నా, ఇవన్నీ కూడా ట్యాక్స్ పేయర్స్కి రావాల్సిన డబ్బులు అన్నీ కూడా బయటకు తీసుకెళ్ళటం కానీ వేరే ఒక మనిషి చేతికో ఇద్దరు మనిషి చేతికి వెళ్ళటం అనేది ఆబ్వియస్లీ దీని గురించి డిస్కషన్ జరగాలి. మనం చూసాం పార్లమెంట్లో పశుగ్రాసం పైనే 100 కోట్ల కంటే చిన్న స్కామ్, దాని గురించే పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. పార్లమెంట్ మొత్తం కూడా స్తంభించే పరిస్థితి ఆ రోజు వచ్చింది. 3,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. తప్పకుండా దీని గురించి మాట్లాడుతుంది. లిక్కర్ స్కామ్ భారతదేశంలో ప్రపంచంలో అధిపతి లిక్కర్ స్కామ్ 3,000 కోట్ల రూపాయలు పూర్తి వివరాలు బయటకు వస్తున్నాయి. ఇంకా పెద్ద ఎత్తున ఉంటాయి. ఇవాళ మొత్తం అందరూ కూడా బయటకు వస్తున్నారు. ఎవరెవరు దీంట్లో తిమింగళాలు అనేవి బయటకు వస్తున్నాయి. అసలు తిమింగళం కూడా అతి త్వరగా బయటికి రాబోతుంది అని చెప్పి కూడా ఖచ్చితంగా మీ అందరూ కూడా తెలియజేస్తాను. ఏం చేశాను? ఎందుకంటే ఎక్సైజ్ మినిస్టర్ నేను గతంలో వాళ్ళు చేసినటువంటి విధానం ఇవాళ నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే బోర్డర్ జిల్లాలో మనం చేసినటువంటి ఈ పాలసీ వల్ల 500% వృద్ధి చెందింది. అంటే బయట రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పేట్ ఎక్కడ వచ్చేది, దేశంలో ఎక్కడా లేని విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తలదన్నే విధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిందనేది వాస్తవం. విచ్చలవిడిగా ఒక సింగిల్ సోర్స్ నుంచి దాన్ని ఏ విధంగా తీసుకొస్తారు, ఏ విధంగా వాటి రేట్ల విషయంలో కానీ, అలాగే షాప్స్ వితరణ కానీ, క్యాష్లో అమ్మకం కానీ, ఇలా అనేక విషయాలను ఒకటి కాదు, ఎంప్లాయ్మెంట్ కూడా దాంట్లో వేసిన ఎంప్లాయీస్ విషయంలో కూడా ఈ విధంగా అన్ని విషయాల్లో కూడా ఒక వ్యవస్థీకృతంగా జరిగిన ఓ పెద్ద అవినీతిగా మేము భావిస్తున్నాం. కనుక ఏదైతే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారో వాటిని స్వాగతిస్తున్నాం. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకి మేము చెదోడుగా ఉంటాం. ఆ విధంగా లిక్కర్ స్కామ్ ఢిల్లీ ఏ విధంగా రాజకీయ కుదిపేసిందో ఆమ్ ఆద్మీ పార్టీ కానీ బీఆర్ఎస్ని కానీ తప్పనిసరిగా ఈ వైసీపీ చేసిన ఆగడాల్లో అనేక రకాల్లో లిక్కర్ స్కామ్ కూడా ఒకటి. ఆ విధంగా దానికి తగిన విధంగా ముందుకెళ్తుంది. దాంట్లో మేము దూకుడుగా వ్యవహరించాల్సిన లేకపోతే ఇంకోటి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ విధంగా చట్టం తన పని చేసుకోవడం వెళ్ళటం, మేము ఆ విధంగానే మాట్లాడటం. మా స్టాండ్ అయితే తప్పనిసరిగా ఎవరైతే ఈ స్కామ్స్టర్స్ వాళ్ళందరినీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు ఈ నూతనంగా ఏర్పాటు చేసిన భవనాన్ని ఆవిడ చేతులతోటే స్వయంగా ఆవిడ ఇనాగ్రేషన్ చేయటం జరిగింది. సో దాన్ని బట్టి మీరు డిఫరెన్స్ చూడండి. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వము ప్రజలకి అందుబాటులో ఉంటూ వారికి కావలసిన సదుపాయాలు చేయటానికి పూర్తి ప్రయత్నము చేస్తాము. ఇక రానున్న కాలంలో ఒక సీటు తోటే మిగిలిపోవచ్చు. ఇది డెఫినెట్గా ఎవరు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే తప్పనిసరిగా చట్టము తన పని చేసుకుపోతుంది అనేది ఒక నానుడి. ఇప్పుడు అందరినీ పాపం వాళ్ళు 12 మంది ఎంత ఫీల్ అవుతారో తెలుసా? అరే ఏమో నాకేం తెలుసు, నాకేదో కొంచెం నేను వాళ్ళు చేయమంటే చేశాను, అసలు పట్టుకోవట్లేదని వాళ్ళు మానసిక క్షోభను అనుభవిస్తారు. కాబట్టి సిబిఐ కానీ లేకపోతే సిఐడి కానీ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ తప్పనిసరిగా ఎవరైతే కేంద్ర బిందువు ఉన్నారో వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు మొహమాటమే?